హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ మీరు పొందాలంటే దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ పొందాలంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్టెక్స్. ఫ్రెండ్స్, మనం చాలా చోట చూస్తూ ఉంటాం టార్ బ్రౌజర్ ఏమేమో ఉంటాయి దాంట్లో అని మనకి తెలియదు. కానీ టార్ బ్రౌజర్ ఏమో ఓకే, మీకు టార్ బ్రౌజర్ అనేది ఏమో చెప్తా. ఓకే, అలాగే మీకు టార్ బ్రౌజర్ అంతా డీటెయిల్స్ గురించి అంతా చెప్పేస్తా. టార్ బ్రౌజర్ ఏమి, దాంట్లో ఏమేమి చేస్తుంటారు అనేది అంతా చెప్పేస్తా. ఓకే ఫ్రెండ్స్, టార్ బ్రౌజర్లో ఏం లేదు ఫ్రెండ్స్. మనం చాలా మంది హ్యాకర్స్ టార్ బ్రౌజర్లో టార్ బ్రౌజర్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, టార్ బ్రౌజర్లో ఎందుకు టార్ బ్రౌజర్ యూజ్ చేస్తారంటే మన అడ్రస్ మనం హ్యాక్ చేస్తూ ఉంటాం కదా, హ్యాకర్స్ ఎప్పుడు హ్యాక్ చేస్తూ ఉంటారు. అందుకే హ్యాకర్స్ అడ్రస్ తెలియకుండా, అలాగే ఐపీ అడ్రసెస్ తెలియకుండా టార్ బ్రౌజర్ని యూజ్ చేస్తారు. టార్ బ్రౌజర్లో ఐపీ అడ్రసెస్ అవన్నీ తెలియకుండా ఉంటుంది. ఎలాగో మీకు చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రౌజర్ ఆన్ చేసి టార్ బ్రౌజర్ అని ప్రెస్ చేయండి. ఓకే, టార్ బ్రౌజర్ అని ప్రెస్ చేశాక మనకి ఫస్ట్లో కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, టార్ బ్రౌజర్ వెబ్సైట్ అనేది మనకి స్క్రీన్ మీద కనపడుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసాక ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అనేది మీకు చూపిస్తుంది. అలాగే మీకు 64 బిట్ కావాలా, మళ్ళీ వచ్చేసి ఏ లాంగ్వేజ్ టైప్ కావాలా అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి చాలా సాఫ్ట్వేర్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ విండోస్కి ఉంది, మ్యాక్కి ఉంది, మళ్ళీ లినక్స్ కూడా ఉంది. ఓకే, మీరు 3 టైప్స్ అవైలబిలిటీ హియర్ సాఫ్ట్వేర్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి విండోసే కదా మనం యూజ్ చేస్తుండే విండోస్, అందుకే డౌన్లోడ్ ఫర్ విండోస్. ఇలా దాని మీద ప్రెస్ చేశాక మీకు ఆ లాంగ్వేజ్లో కావాలా ఈ సాఫ్ట్వేర్ అనేది అంటే ఇంగ్లీష్. ఓకే, ఇక్కడ 64 బిట్ /32 బిట్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తేనే మనకి పక్కన సైడ్కి డౌన్లోడ్ అనేది అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అవుతుంది కదా, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉన్నా. ఓకే, నేను క్లోజ్ చేస్తున్నా. ఓకే, క్లోజ్ చేసి డౌన్లోడ్ అయిపోయాక మనకి ఇలా ఒక అప్లికేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఏమని, టార్ బ్రౌజర్ అని ఇక్కడ ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ ప్రెస్ చేయండి. డబుల్ క్లిక్ ప్రెస్ చేస్తేనే ఇలా అడుగుతుంది, రన్ మీద ప్రెస్ చేయండి. ఓకే, ఇన్స్టాల్, మీకు డెస్టినేషన్ ఇక్కడ కావాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్స్టాల్ ప్రెస్ చేస్తున్నాం. మనకి రికమెండెడే ఇది అవసరం. దీనిలో కొన్ని చెప్పాలి మీకు ఎలా యూజ్ చేయాలి అవన్నీ. ఓకే, ఇలా ఇక్కడ చూసే సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, ఫినిష్ వచ్చేస్తాం. ఓకే, ఇక్కడ చూసే స్టార్ట్ టార్ బ్రౌజర్ అని ఉంది కదా, మీరు ఏం క్లిక్ చేయకూడదు. దానికన్నా అదే ఓపెన్ అవుతుంది. ఇది ఏమంటే ఇక్కడ కనెక్ట్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇది ఐపీ అడ్రసెస్, మీ నెట్వర్క్ అనేది మీకు రాంగ్ చూపిస్తుంది. ఎవరైనా మీ ఐపీ అడ్రస్ కనుక్కోవాలంటే మీ ఐపీ అడ్రస్ చూపించదు. మీ ఐపీ అడ్రస్ కింద ఉంటుంది. దానిపైన మీకు తెలియని 4 ఐపీ అడ్రసెస్, 3 ఐపీ అడ్రసెస్ పైన మీకు అడ్డంగా ఉంటాయి, అవి సేఫ్టీగా. ఓకే, మీకు క్లియర్లీ డీటెయిల్స్గా అంతా చూపిస్తా, మీకు కన్ఫ్యూజ్ ఏం కాదండి. ఇది ఇన్స్టాల్ అయిపోయాక నేను ఏమేమి చేస్తున్న ప్రాసెస్ అదే మీరు కూడా చేయండి, అదే బెటర్ మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అనేది అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సైజ్ అనేది పెంచుకోద్దండి. ఎందుకంటే సైజ్ పెంచుకోకూడదు, అప్పుడప్పుడు ఐపీ అడ్రసెస్ రావు మనకి. ఓకే, ఇలా యూజ్ చేస్తేనే మనకి సేఫ్టీ.
ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? మీరు అసలు టచ్ చేయొద్దండి దీన్ని. ఓకే, ఇలా సైజ్ పెంచుకోవడం, కిందికి లాగడం అనేది చేయొద్దండి. అసలు మీ పని ఏముంది దీంట్లో అది చూసుకోండి, వెళ్ళిపోండి, క్లోజ్ చేసేయండి, అంతేనా? ఇక్కడ చూడొచ్చు మీరు, ది గ్రీన్ ఆనియన్ మెనూ నౌ హ్యాస్ ఎ సెక్యూరిటీ స్లైడర్ విచ్ లెట్స్ యూ అడ్జస్ట్ యువర్ సెక్యూరిటీ లెవెల్. చెక్ ఇట్ అవుట్. ఓకే, ఇది అవసరం లేదు, ఓపెన్ సెక్యూరిటీ సెట్టింగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా మీరు, కంగ్రాచులేషన్స్, దిస్ బ్రౌజర్ ఈస్ కాన్ఫిగర్డ్ టు యూజ్ టార్. ఇక్కడ చూడండి, యువర్ ఐపీ అడ్రస్ అపియర్స్ టు బి 941.142.242.84. ఇది నా ఐపీ అడ్రస్ కాదు. ఓకే, నా ఐపీ అడ్రస్ అనేది వేరేది. ఓకేనా? మళ్ళీ వచ్చేసి ఇక్కడ కానీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు మీరు. ఇక్కడ పైన సర్చ్ బార్ వాట్ ఈజ్ మై ఐపీ అడ్రస్ అని ప్రెస్ చేయండి. ఓకే, మీకు ఇది గూగుల్ అనేది రాదు, google.com అనేది ఇక్కడ పనిచేయదు. ఓకేనా? DuckDuckGo.com అనేది ఒకటే ప్రెస్ చేస్తుంది. ఓకే, నా ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ చూడండి మీరు, యువర్ ఐపీ అడ్రస్ ఈజ్ 62.210.105.116 ఇన్ అనానిమస్ ప్రాక్సీ అంట. ఓకేనా? ఇప్పుడు నేను అనానిమస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అందరూ హ్యాకర్స్ ఇలానే యూజ్ చేస్తారు దీన్ని. ఓకే, నా ఐపీ అడ్రస్ ఇది చూపిస్తుంది, ఇది నా ఐపీ అడ్రస్ కాదు. ఇది ఐపీ అడ్రస్ ఉంటే ఇక్కడ ఇన్ అని, ఇక్కడ పక్కన వచ్చేసి ఇండియా అని పడుతుంది. ఓకే, ఐపీ అడ్రస్ కాదు, అలాగే వెబ్సైట్ కూడా ఇది కాదు, google.com. మీకు ఈ వెబ్సైట్ అనేది ఎప్పుడు ఇదే వస్తుంది, మీరు ఏం సెర్చ్ చేసినా DuckDuckGo.com అనేది ఒక్కటే పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అంతేకాకుండా నా వీడియోస్ ఇలాంటివే రోజు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ కింద కనిపిస్తుంటుంది, సబ్స్క్రైబ్ బటన్ అని, దాని మీద క్లిక్ చేస్తే రోజు నా వీడియోస్ మీరు పొందుతారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.